3 డేస్కి ట్రిప్ కోసం వచ్చాం శ్రీశైలంకి. వైల్డ్ లైఫ్ బాగుంది. ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే మేబీ ఇంకొంచెం ఎక్కువ చూస్తుండేమో, బట్ బాగానే కనిపించాయి యానిమల్స్. మేము 2 డేస్ కోసం వచ్చాం కానీ ఇంకా ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పటి వరకు నల్లమల్ల ఫారెస్ట్లో ఏం జరుగుతుంది, నల్లమల్ల ఫారెస్ట్లో యాక్టివిటీస్ అన్నీ కూడా చూసాం. ఇక నల్లమల్ల ఫారెస్ట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న టైగర్ సఫారీ. ఈ సఫారీలో వెళ్ళే ముందు లోపల చాలామందికి తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఫారెస్ట్లో మ్యాన్ పవర్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి లోపలికి వచ్చేవన్నీ కూడా సీసీ కెమెరా రికార్డ్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా లోపల ఉమెన్ బీట్ ఆఫీసర్స్ ఏ విధంగా పనిచేస్తున్నారు విషయాల్ని లోపల చూద్దాం. అక్కడ చూసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం సఫారీ. ఇక్కడ లోపల వెళ్ళిన తర్వాత దాదాపు 40 పులులు లోపల ఉన్నాయని చెప్తున్నారు. 40 పులులకు వెళ్ళడానికి లోపల చూడడానికి సఫారీ వెహికల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు దాదాపు 10 వెహికల్స్ కొన్నారు. అంటే ఎంత డిమాండ్ దీని మీద ఉందన్న విషయాన్ని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ సఫారీ వెహికల్లో వెళ్ళి అక్కడ లోపల ఆఫీసర్తో సఫారీలో వెళ్ళిన తర్వాత టైగర్లు కనిపిస్తాయా లేవా, వాటితో పాటు ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లకు కానీ ఇక్కడికి వచ్చిన టూరిస్టులకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, లోపల ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు అనే విషయాన్ని మనతో మాట్లాడగా ఈశ్వర్ గారు ఉన్నారు, ఫారెస్ట్ ఆఫీసర్. ఆయన అడిగి లోపల ఏ విధంగా ఉంటాయి, పులులు ఏ విధంగా ఉంటాయి, ఇటీవల హైదరాబాద్లో హెట్రో కంపెనీలో పట్టుకొచ్చిన పుల్లు కూడా ఇదే ఫారెస్ట్లో విడిచిపెట్టారు కాబట్టి అది కనపడుతుందా, లేదు రియల్గా పాత పులులు ఏమైనా ఎదురుపడతాయా అనే విషయం చూద్దాం. సాధారణంగా పులులు కనిపిస్తే అదొక అదృష్టంగా భావిస్తుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ చెంచులు మాత్రం దీన్ని అమ్మవారు, పెద్ద తల్లి, పెద్ద పులిగిని పెద్ద తల్లిగా భావిస్తుంటారు. ఇటువంటి సెంటిమెంట్లోని ఏరియాలో ప్రతి ఫారెస్ట్ ఆఫీసర్ కూడా తన డ్యూటీలో ఒక్కసారి పులి ఎదురైతే చాలు అని భావిస్తున్న ఈ తరంలో ఇప్పుడు మనం వెళ్తున్నాం సఫారీ వెహికల్లో. వెళ్ళిన తర్వాత మనకు కూడా పులి ఎదురవుతుందా లేదా, మన కోరిక నెరవేరుతుందా లేదో కూడా చూద్దాం. నల్లమల్లలో వచ్చిన తర్వాత మన్నూరు చెక్ పోస్ట్ నుంచి లోపలికి వచ్చాం. నల్లమల్ల ఫారెస్ట్లో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం సఫారీలో వెళ్తున్నాం. సఫారీలకు వెళ్ళిన లోపల పులులు ఎదురవుతాయి లేదంటే వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు రక్షణ కల్పిస్తారు, ఒకవేళ పులి ఎదురైతే ఏం చేయాలి, అంతేకాకుండా ఎన్ని పులులు ఉన్నాయి, పులుల యొక్క పులులు ఏ విధంగా పనిచేస్తుంటాయి, పులుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ మనుషులు కనబడితే ఏ విధంగా అటాక్ చేస్తే మనం ఎలాగ దాన్ని డిఫెన్స్ చేసుకోవాలితో పాటు కేవలం పులులే కాకుండా ఫారెస్ట్లో కనిపిస్తున్న ప్రతి జంతువు తన ప్రాణాన్ని కాపాడడానికి ఏ విధంగా అటాక్ చేస్తుంది లేదా తన ప్రాణాన్ని కాపాడడానికి ఏ విధంగా వార్నింగ్ ఇస్తుంది అనే విషయాల్ని ప్రస్తుతం మనతో సఫారీలో ఉన్న ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే ఈశ్వర్ గారు, ఈ సఫారీ ఇది సాధారణంగా గుజరాత్లో గిర్, దాంతోపాటు ఉత్తరాఖండ్ అటువంటి ప్రాంతాల్లో చూసాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమరాబాద్ టైగర్ డివిజన్లో ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్లో మీరు ప్రొవైడ్ చేస్తున్నట్లుగా సఫారీలో ఎంత ఛార్జ్ చేస్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత అసలు నిజంగా పులులు ఎదురవుతుంటాయా లేవా, సైట్ అవుతాయా లేవా? మనకి సఫారీ అనేది 2 విధాలుగా ఉంది. ఒక జనరల్ సఫారీ, ఇప్పుడు మనం ఫరాబాద్ గేట్ నుంచి ఉందో అక్కడ పర్ వెహికల్కి మనం 1200 ఛార్జ్ చేస్తాము. టోటల్ డ్యూరేషన్ 1.5 hour ఉంది. అలా కాకుండా మనకి టైగర్ స్టే ప్యాకేజ్లో కూడా సఫారీ రావచ్చు. సో అది పార్ట్ ఆఫ్ ప్యాకేజ్గా కంప్లీట్ హోల్ ప్యాకేజ్ ఉంటుంది. సో ఆ విధంగా కూడా సఫారీ మనం చేయొచ్చు. సో ఇందులో భాగంగా మనం ఫరాబాద్ గేట్ నుంచి ఫరాబాద్ వ్యూ పాయింట్కి వెళ్తాము. మనకి జనరల్ సఫారీ అయితే టోటల్లీ 36 kilometers ఉంటుంది. మనం జనరల్ సఫారీ కాకుండా టైగర్ స్టే ప్యాకేజ్ అయితే ఇంకా ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. సో యానిమల్ సైటింగ్ అనేది అందులో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం తీసుకునే ప్యాకేజ్లో టూరిస్ట్కి కానీ లేదా మీకు కానీ ఎప్పుడైనా ఎదురవుతుంటాయి? అవుతాయండి, ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనకి లాస్ట్ వీకే అరౌండ్ ఈవినింగ్ 4 to 4:30 ఆ టైంలో టైగర్ అనేది సైటింగ్ అయినదండి. జనరల్ సఫారీ వాళ్ళకి సైటింగ్ అయింది. ఓకే సార్, లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సడన్గా అవి ఎదురయ్యాయి అనుకోండి, మనం ఏ విధంగా రెస్క్యూ చేయాలి? మా వరకు ఫారెస్ట్ స్టాఫ్ వరకు టైగర్ వన్స్ కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళ సర్వీస్లో టైగర్ చూడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు. ఏ విధంగా అంటే
టైగర్ రిజర్వ్లో పనిచేస్తూ టైగర్ చూడడం అనేది చాలా రేర్ ఆపర్చునిటీ. సో దాన్ని వాళ్ళు చాలా అదృష్టంగా భావిస్తారు. మోస్ట్లీ టైగర్ అనేది షై యానిమల్. ఒకవేళ అది మనకు తారసపడినా కూడా అది మనం డిస్టర్బ్ చేయకుండా ఉన్నంత వరకు అది కూడా సైలెంట్గా ఉండి చూసి వెళ్ళిపోతుంది. సో మోస్ట్లీ దాని నుంచి మనకి ఎటువంటి ప్రాణాపాయం అనేది ఉండదండి. ఓకే, మనం టైగర్ విషయం పక్కన పెడితే సాధారణంగా ఏ జంతువైనా ఎదురైనప్పుడు ముందు ఏ కాషన్ ఇస్తుంటాయా లేదు డైరెక్ట్ అటాక్ చేస్తుంటాయి? ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ప్రతి వైల్డ్ యానిమల్ మనకి ఫస్ట్ వార్నింగ్ అనేది ఇస్తుంది. మనకి ఒకవేళ స్నేక్ అనేది ఉంటే స్నేక్ వచ్చేసి పడగ విప్పుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోబ్రా లాంటివి పడగ విప్పుతుంది. విప్పిన తర్వాత అది కొంచెం ఇప్పుడు కొన్ని రసల్స్ వైపర్ లాంటివి సౌండ్ కూడా చేస్తాయి అన్నమాట. దాని యొక్క తోకతోని సౌండ్ చేస్తుంది. సో అది మన ఫస్ట్ వార్నింగ్గా ట్రీట్ చేసి అక్కడి నుంచి అలర్ట్ అయ్యి వెళ్ళిపోవడం అనేది చాలా ఉత్తమమైన పని. ఓకే, ఒకవేళ పాము ఎదురైతే ఫస్ట్ మీరు అన్నిట్లుగా కొంచెం పడగుతుంది, రెండోసారి పూర్తిగా వెళ్ళిపోతుంది, మూడోసారి కాటు వేస్తుంది. అవునండి. అంటే ఫస్ట్ బైట్లోనే విషం ఉంటుందా? మనకి ఫస్ట్ బైట్లో విషం ఉండదండి. మోస్ట్లీ మనకి డ్రై బైట్ అంటారు. అంటే అందులో వినం అనేది ఉండదు. అది ఎందుకంటే వినం అనేది ప్రతి స్నేక్కి చాలా ప్రీషియస్ అది. సో అది చాలా రేర్ అకేషన్స్లోనే యూజ్ చేస్తుంది. సో అందుకని ఫస్ట్ అనేది డ్రై బైట్ వేస్తుంది. డ్రై బైట్ తర్వాత కూడా ఒకవేళ అది ఇంకా ఒకవేళ అది థ్రెట్ లాగా ఫీల్ అవుతే అప్పుడు దాని యొక్క వెనం అనేది యూజ్ చేసి యాక్చువల్ బైట్ అనేది అప్పుడు వేస్తుంది. ఓకే, పాము గురించి చెప్పారు. అదేవిధంగా పులి ఎదురైంది అనుకోండి, ఫస్ట్ అది ఏ విధంగా గాండ్రిస్తుందా లేదా డైరెక్ట్ అటాక్ చేస్తుందా? ఇప్పుడు మనకి జనరలీ టైగర్ అనేది షై యానిమల్, చూడంగానే మనం చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ టైగరస్ దాని యొక్క కప్స్తో ఉంటే అది దాని కప్స్కి ఏమైనా అటాక్ మనం చేస్తామనే భయంతో గాండించడం జరుగుతుంది. గాండించిన తర్వాత అప్పటికి మనం వెళ్ళకపోతే కొంచెం ముందుకు వచ్చి మనం బెదిరించడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. సో ఈ రెండు వార్నింగ్స్ మనం అర్థం చేసుకొని వెళ్ళిపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ మనుషులు చూడగానే అటాక్ చేస్తుంటే కొన్ని వీడియోస్ చూస్తాను, చంపడానికి ప్రయత్నం చేస్తుంటాయి కదా. అది అంటే ఏ జంతువు అని కానీ దానికి మనం దానికి థ్రెట్ చేస్తున్నప్పుడే అటాక్ చేస్తుంది. అటాక్ కూడా ఏంటంటే అది మోస్ట్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటాక్ ఉండదు అది. సో జస్ట్ అది మనకి వచ్చి ఒక దెబ్బ వేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఏనాడు మనం చంపడానికి ప్రయత్నించదు. ఓకే, సార్ పులి గురించి చెప్పారు. ఎలుగుబంటి? ఇప్పుడు ఎలుగుబంటి వచ్చేసి స్మెల్ ద్వారా ఐడెంటిఫై చేస్తుంది మోస్ట్లీ. సో దాని సరౌండింగ్స్లో యానిమల్ స్మెల్ వచ్చినప్పుడు ఒక విధంగా రియాక్ట్ అవుతుంది, హ్యూమన్ స్మెల్ వచ్చినప్పుడు ఒక విధంగా రియాక్ట్ అవుతుంది. హ్యూమన్స్ వచ్చినప్పుడు అది గాండ్రిస్తుంది అనమాట. గాండ్రించినప్పుడు మనం అది అర్థం చేసుకొని వెళ్ళిపోవాలి. లేదు అన్నప్పుడు అది కొంచెం ముందుకి ఛార్జ్ అవుతుంది. సో ఛార్జ్ అయినప్పుడు మనం అక్కడి నుంచి ఎంత త్వరగా అంత త్వరగా వెళ్ళిపోవాలి. మేము ముఖ్యంగా మా స్టాఫ్ వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఎలుగుబంటిలతోనే ఎక్కువ ఛాలెంజ్ ఉంటుంది. సో ఎలుగుబంటి అలా గాండించినప్పుడు మా వాళ్ళు అక్కడే ఉన్న ఏదైనా ఒక పెద్ద అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో ఒకటి కర్ర కానీ క్యారీ చేస్తారు. క్యారీ చేసినప్పుడు వాళ్ళు దాన్ని పక్కన చెట్టుని గట్టి కొట్టినప్పుడు ఆ సౌండ్కి అది కూడా కొంచెం అలర్ట్ అయ్యి అది కూడా వెళ్ళిపోతుంది. ఓకే, మీరు పులి గురించి చెప్పారు, పాము గురించి చెప్పారు, ఎలుగుబంటి గురించి చెప్పారు. ఏనుగు ఎదురైతే ఏ విధంగా మనం కాషన్ ఇస్తాం? ఇప్పుడు మన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో మన ఎలిఫెంట్ అనేది లేదు. బట్ ఎలిఫెంట్ జనరల్గా ఏం చేస్తుందంటే దాని యొక్క తొండంని అంటే కిందకి వంచుతుందండి. వంచినప్పుడు ఒక వార్నింగ్ లాగా తీసుకుంటాం. అది అలర్ట్ నెక్స్ట్ వార్నింగ్ వచ్చేసి కాళ్ళని రబ్ చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇప్పుడు ఎద్దులు ఇట్లా కాళ్ళని గ్రౌండ్కి రబ్ చేస్తాయో ఎస్ అలా చేస్తారు. అవునండి, కాళ్ళు దిగుతున్నట్టు అదేవిధంగా ఎలిఫెంట్ కూడా చేస్తుంది. సో అది వన్స్ మనం ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా హెల్ప్ఫుల్. ఇవన్నీ కాకుండా కాషన్ ఇవ్వకుండా అటాక్ చేసే జంతువులు ఉంటాయి. 99% ఏవి అంటే కాషన్ ఇవ్వకుండా అటాక్ చేయవండి. అన్లెస్ అండ్ అట్లా అది థ్రెటన్ అండ్ ఫీల్ అయినప్పుడు, అంటే దానికి రెస్పాన్స్ టైం అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు, దానికి ఏం చేయాలని తెలియనప్పుడు అవుట్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ ఆ విధంగా చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం అమరాబాద్ టైగర్ జోన్లోకి వచ్చాం, సఫారీలో తిరుగుతున్నాం. సాధారణంగా ఏ టైంలో ఎక్కువ వస్తుంటాయి, క్రాసింగ్ అవుతుంటాయి? మనకి జనరలీ యానిమల్స్ అనేవి దానికి రిక్వైర్మెంట్, వాటర్ రిక్వైర్మెంట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ టైంలో ఉంటుంది. సో డ్యూరింగ్ సన్సెట్ అండ్ డ్యూరింగ్ సన్ రైజ్ అప్పుడు అండ్ ఆఫ్టర్ సన్సెట్ అప్పుడు ఎక్కువ సైటింగ్స్ అవుతాయి. సో ఒక వాటర్ బాడీ నుంచి ఇంకో వాటర్ బాడీకి మూవ్ అయ్యేటప్పుడు
మనకి ఆ టైంలో సైటింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం వస్తున్న ఈ పీరియడ్ ఇప్పుడున్న ఈ ప్లేస్లో కేవలం పులులే ఉంటాయా, ఇంకా వేరే జంతువులు అని కనిపిస్తాయి? మనకి టైగర్తో పాటు లెపర్డ్స్ ఉంటాయండి చిరుతపులిలో. చిరుతపులితో పాటు ఎలుగుబంటి ఇంకా అవి కాకుండా హర్బీవర్స్ అంటే మనకి జింక స్పీషీస్ చాలా ఉన్నాయి. సాంబార్ డియర్ ఒకటి, స్పాటెడ్ డియర్ ఒకటి, అండ్ మనకి చింకారా అని చెప్పేసి ఇలా వేరియస్ జింకలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీ ఫారెస్ట్లోకి సఫారీ ద్వారా తీసుకెళ్తుంటారు, వాళ్ళకి సెక్యూరిటీ అంతా మీరే చూస్తారా? అవును, మేమే చూస్తాము. మాతో పాటు మా జనరలీ డ్రైవర్ ఆయన వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఉన్న డ్రైవర్స్ కూడా చాలా వరకు చెంచూస్ ఉన్నారు. సో వాళ్ళకి యానిమల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా నేను చెప్పినట్టు వార్నింగ్స్ ఏ విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి అకార్డింగ్లీ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారు. అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు ప్రతి వెహికల్కి వైర్లెస్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో వైర్లెస్ ఎక్విప్మెంట్ ద్వారా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వైర్లెస్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు 2,400 రూపాయలు లేదా 1,000 రూపాయలు మినిమం సఫారీతో లోపలికి వస్తాం సార్. పులి కనబడిపోవడం పక్కన పర్వాలేదు, ఏదో ఒక జంతు కనబడుతుందా, లేదంటే నిరాశ నిస్సృత వెళ్ళాల్సి వస్తుందా వచ్చిన వాళ్ళు? అంటే ఇక్కడ దాన్ని నేను వేరే విధంగా చెప్పదలుచుకున్నాను అండి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉంటే చాలా పొల్యూషన్ లాంటిది ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఏరియాలో వచ్చినప్పుడు చాలా ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అదే ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బంది పడ్డాము. ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఫ్రెష్ ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇక్కడ ఉన్న అంబియన్స్ అంటే మనకి ఇప్పుడు జపాన్లో ఒక షిన్రిన్ యోకో అంటారు, అంటే ఫారెస్ట్ బాత్ అంటారు. ఫారెస్ట్ బాత్ అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తుంటే చెట్లు వదిలే స్మెల్స్ కానీ లేకపోతే బర్డ్స్ వేసే సౌండ్స్ కానీ వీటివన్నిటి వల్ల మెంటల్ పీస్ అనేది చాలా ఉంటుంది. సో మనం దాన్ని కూడా ఆ విధంగా కూడా బెనిఫిట్ అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు అమరాబాద్ ఫారెస్ట్ రేంజ్లో ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని పులులు ఉంటాయి, ఎన్ని కిలోమీటర్లు చూపిస్తాం? మనకి మొత్తం అమరాబాద్ టైగర్ రిజర్వ్ వచ్చేసి 2611 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. సో ఇప్పుడు మననూర్ రేంజ్ ఒకటి వచ్చేసి 49,000 హెక్టర్స్ అండి. సో ఈ 49,000 హెక్టర్స్లో కరెంట్లీ మా పర్టికులర్ రేంజ్లో 3 to 4 టైగర్ మూమెంట్స్ ఉన్నాయి. ఓవరాల్ టైగర్ రిజర్వ్లో చూసుకుంటే మనకి 24 నుంచి 30 టైగర్స్ వరకు ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్సెస్ అంటే మా కెమెరా ట్రాప్స్లో క్యాప్చర్ అయిన ఇమేజెస్. అవి కాకుండా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఫారెస్ట్లో ఇప్పుడు ఇలాంటి జంతువులు కనిపిస్తున్నాయి, ఆ జంతువుల గురించి మనతో ఈశ్వర్ గారు చెప్తారు. ఈశ్వర్ గారు చెప్పడం మనం చూస్తుంది జంతువు ఏంటి? అది నీల్గాయ్ సార్. అది నీల్గాయ్ దాని పిల్లతో ఉంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు నీల్గాయ్ యొక్క పిల్ల ఉంది. పిల్ల జనరలీ ఏజ్ కూడా మనం చెప్పగలం సార్. అంటే దాని యొక్క బాడీ హైట్కి ఎంత హైట్ ఉందో దాన్ని బట్టి అది 6 months ఉందా లేకపోతే 12 months ఉందా, 1 year ఉందా అనేది రఫ్గా మనం ఒక ఎస్టిమేట్ చేయొచ్చు. మనకి జనరలీ ఈ నీల్గాయకి ఒక 2 నుంచి 3 పిల్లలు పుడతాయి సార్ ఒక్కసారిగా. ఒక 1 time 2 to 3 బేబీస్కి డెలివరీ చేస్తుంది. అండ్ జనరలీ ఈ బేబీని కాపాడుకోవడానికి ఎక్కడైతే చెట్ల పొదలు ఎక్కువ ఉంటాయో ఆ ప్లేస్లో తిరుగుతూ ఉంటుంది. సో దట్ వేరే ప్రీడేటర్స్ అంటే మనకి వైల్డ్ డాగ్స్ కానీ లెపర్డ్స్ కానీ టైగర్స్ కానీ కనిపించకుండా చాలా జాగ్రత్తగా అది తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వాటి మీద కూడా పులులు అటాక్ చేసే అవకాశం ఉంటుంది కదా? చేస్తాయండి, పులులు అటాక్ చేస్తాయి. ఇప్పుడు మనం ఉన్న ఏరియా అంతా కూడా టైగర్ జోన్. అవునండి. ఇక్కడ మేము దాదాపు 40 టైగర్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవునండి. ఇక్కడ ఇవి వస్తున్నాయి. అవునండి. మరి వాటికి డేంజర్ కదా? అంటే మనకి ప్రకృతిలో సర్వైవల్ అది ఫిటెస్ట్ అండి. ఇప్పుడు టైగర్ దీని మీద డిపెండ్ అవుతుంది. అండ్ అది ఆ విధంగానే మనకి న్యాచురల్ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ వైల్డ్ థింగే మనకి ఒక యానిమల్ మీద డిపెండ్ అవుతూ ఇంకో యానిమల్ అనేది సర్వే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్న ఏరియాతో పాటు ఇక్కడ చెంచు పెంటలు కనిపిస్తున్నాయి. అవును. ఎన్ని ఉండొచ్చు అండి ఇక్కడ? వాళ్ళకి ఏ విధంగా జీవనాధారం? మనకి టోటల్ ఒక 14 చెంచు పెంటస్ ఉన్నాయండి. ఓకే. ఈ చెంచు పెంటలో మనకి డిఫరెంట్ పాపులేషన్ ఉంటుంది. మనకి చిన్న పెంట సైజ్ తీసుకున్నా కూడా మనకి ఒక 15 to 20 మెంబర్స్ ఉంటారు. మనకి మ్యాక్సిమం ఒక 90 to 100 మెంబర్స్ ఉన్న ఒక చెంచు పెంట కూడా ఉంది. అప్పాపూర్ అనే పెంటలో మనకి 90 to 100 మెంబర్స్ అనేది అక్కడ మనకి ఉంటారండి. వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఏర్పాటు చేస్తుంటారా, లేదా వాళ్ళకి రావడానికి ఇష్టం ఉందా లేదంటారా?
వాళ్ళకి అంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ జనరేషన్స్ చదువుకోవడం చేయడంతో పాటు వాళ్ళకి అవేర్నెస్ పెరిగి వాళ్ళకి బయట ఉండే బెనిఫిట్స్ వాళ్ళకు కూడా కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వచ్చి వాలంటరీ రీలొకేషన్లో భాగంగా వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు రావాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ టైగర్ పాయింట్ నుండి మనం వ్యూ పాయింట్ ఎంత దూరం ఉంటుందని అక్కడ ఏం కనిపిస్తుంటుంది? ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపుగా మనకి ఒక 2-3 కిలోమీటర్స్లో వ్యూ పాయింట్ రీచ్ అవుతాం. ఈ వ్యూ పాయింట్ అనేది మనకి ఒక ఎడ్జ్ నుంచి ఎడ్జ్ నుంచి కింద వ్యాలీ పార్ట్ అంతా కనిపిస్తుంది. ఆ పర్టికులర్ ఎడ్జ్ వ్యూ పాయింట్ నుంచే మనకి రుసుల చెరువు అని ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంటుంది. సో మన ఆ లొకేషన్ నుంచి కూడా చూడొచ్చు. ఈ పర్టికులర్ వ్యూ పాయింట్ అనేది మనకి సన్సెట్ అప్పుడు, సన్ రైజ్ అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలామంది కేవలం ఈ వ్యూ పాయింట్ చూడడానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. సో ఆ విధంగా మనము ఇక్కడున్న వ్యూ పాయింట్ని ప్యాకేజీలో భాగంగా వెనక్కి తిప్పుతారా? అవునండి, ప్యాకేజ్లో భాగంగా తిప్పుతారు. జనరల్ సఫారీ వాళ్ళు కూడా ఈ వ్యూ పాయింట్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అదే ఫరాబాద్ గేట్ నుంచి రిటర్న్ అవుతారు. ప్రస్తుతం మనం నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాం. నల్లమల్ల ఫారెస్ట్లో ఇక్కడ ఎలాంటి జంతువు వచ్చినా ఆఫీసర్కి పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ నీటి కోసం జంతువులు వస్తుంటాయి, ఏ సమయంలో వస్తాయి, ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ సీసీ కెమెరా ద్వారా చూస్తుంటారు. అక్కడి నుండి ఆఫీసర్ చెప్పగానే వాటి మీద ఎవరు దాడి చేసినా లేదా వాటికి ఏమైనా హాని జరిగితే వెంటనే అలర్ట్ అవ్వడానికి ఇక్కడ చుట్టూ సిబ్బంది ఉన్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ మహిళా బీట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా అడవిలో బీట్ చేస్తుంటారు, వాళ్ళకున్న కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి విషయాల్ని వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న ఆఫీసర్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, రవి గారు. ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్లో మనకు కనిపిస్తుంది ఒక చిన్న వాటర్. అది ఇక్కడికి పులులు కానీ మిగతా జంతువులు కానీ వచ్చినప్పుడు ఈ సీసీ కెమెరా ద్వారా మీకు తెలియడం వల్ల జరిగే లాభం ఏంటి, దానికి వాటితో పాటు ఎవరైనా దాడి చేస్తే మీరు ఎంతసేపు టైంలో రెస్క్యూ చేసుకోవడానికి వస్తుంటారు సో చెప్పండి. నమస్కారం అండి. మొదటగా ఇది టైగర్ రిజర్వ్లో అంటే అన్ని టైగర్ దీన్ని ఈ సర్వేలెన్స్ అంటారండి. ఫస్ట్ టైం మొదటిసారిగా మా డిఎఫ్ఓ గారి చొరవతో, మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చొరవతో మొదటిసారిగా మేము దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది స్పెషల్గా తయారు చేసింది సిమ్ బేస్ అనమాట. ఫస్ట్ టైం ఏ సీసీ కెమెరాలో కూడా సిమ్ బేస్ లైవ్ కెమెరాస్ వచ్చేది ఇవి లేవు. ఫస్ట్ టైం మేము మోడల్ తయారు చేసి ఫస్ట్ టైం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే సిమ్ కార్డు పక్క నెట్వర్క్ ఉన్న ఏరియాలను వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఉన్న ఫ్రెంచ్ విలేజెస్ దగ్గర ఫారెస్ట్కి దగ్గర ఉన్న విలేజెస్ నుంచి ఇక అందరు ఇటు నుంచే లోపలికి వచ్చి పోతుంటారు కాబట్టి ఎవరు వచ్చినా ఏం జరిగినా మొత్తం చూడడానికి మాకు లైవ్ మేము ఇక్కడ ఫిట్ చేస్తాము. ఒక పోల్ సహాయంతో లైవ్గా ఫిట్ చేస్తాము. ఇది ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత మొబైల్లో ఒక యాప్ ద్వారా మేము దీన్ని మానిటర్ చేస్తుంటాం. ఇక్కడ ఏ ఎనిమల్ మూమెంట్ వచ్చిందో సెన్సార్ ద్వారా ఆటోమేటిక్గా రికార్డ్ చేసి మాకు లైవ్ విత్ ఇన్ సెకండ్స్లలో మాకు లైవ్ నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట. ఏమంటే మేము దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే ఇక్కడ ఏ ఎనిమల్ వచ్చిందా, లేక ఎవరైనా మనుషులు ఎవరైనా వచ్చిరా, ఇతర ఎవరైనా వస్తారా, ఏమైనా హంటింగ్ చేయడానికి వస్తారా, వేరే వస్తారో మాకు ఏమంటే తెలిసిపోతుంది అనమాట. విత్ ఇన్ మేము ఒక 5-10 మినిట్స్లో మీకు రీచ్ అయిపోతాం. మెయిన్ రోడ్ పక్కలో ఉంది కాబట్టి రీచ్ అయిపోతాం అనమాట. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ ఎనిమల్ ఏ టైంలో వస్తుంది, వాటి బిహేవియర్ ఎట్లా ఉంది, ఏ మొత్తం మేము లైవ్ కెమెరా ద్వారా చూడొచ్చు అనమాట. ఓకే, ఈ ఫారెస్ట్లో ఇలాంటివన్నీ పెట్టారండి? ఇప్పటికి 10 పెట్టినాం మేము ఇక్కడ ఫారెస్ట్లో. అంటే కొన్ని దగ్గర సిగ్నల్ రాని ప్రాంతాల్లో మరి ఎప్పుడు మీరు దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు? అంటే ఇక్కడ సిగ్నల్ వస్తుంది, కొంచెం డీప్కి వెళ్తే సిగ్నల్ రాదు. అంటే మెయిన్ ఏంటంటే సార్ ఇప్పుడు విలేజెస్ నుంచి లోపలికి ఎవరైనా ఎంట్రీ కావాల్సింది. కాబట్టి మేము విలేజెస్ చుట్టూ మా బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడే పెడుతున్నాం అనమాట. అప్పుడు మాకు ఈజీ అర్థమవుతుంది లోపలికి ఎవరు వస్తారు, ఎవరు పోతారు, ఏ ఎనిమల్ ఎక్కడ పోతుంది. విలేజ్ ఫారెస్ట్ నుంచి విలేజ్లోకి ఇప్పుడు దాడులు జరుగుతుంటాయి కదా, ఏ ఎనిమల్ బయటకు వస్తుందా, ఏమొస్తుందో మాకు ఈజీ ఐడెంటిఫై అయిపోతుంది. నెక్స్ట్ మేము దాన్ని బట్టి ఏం చేయాలో మేము నెక్స్ట్ దాన్ని డిసైడ్ చేస్తాం. దీనికి ఆడియో కూడా పెట్టడం వల్ల ఉద్దేశం ఏంటంటే? ఆడియో అంటే సార్ ఇప్పుడు మేము సడన్గా మేము ఇక్కడ ఉన్నాం, మాకు సిగ్నల్ లేదు, దీని ద్వారా మాట్లాడితే మా ఆఫీసర్కి ఏమైనా తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చా? మాట్లాడవచ్చు. మేము ఇక్కడ ఉండి మేము యాక్టివేట్ చేసినప్పుడు సార్ మనం ఇప్పుడు మాట్లాడే మొత్తం రికార్డు అక్కడ మా ఆఫీసర్ అందరూ చూస్తారు అనమాట. ఓకే, ఈజీగా మెసేజ్ పాస్ అవుతుంది అనమాట. మేము వెళ్ళాలి అక్కడ పోయి మళ్ళీ వాళ్ళకి చెప్పాలి ఏం అవసరం ఉండదు. మేము ఇక్కడ వచ్చి మీకు ఈ లొకేషన్లో మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఇది కావాలని చెప్తే ఇమీడియట్గా అక్కడ నుంచి రెస్పాండ్ వస్తుంది. అచ్చా, ఇది పెట్టిన తర్వాత ఎన్ని యానిమల్స్ మీకు ఇది రికార్డ్ అయ్యండి? ఎక్కువగా ఏది కనిపిస్తున్నాయి? ఎక్కువ హెర్బియోస్ వచ్చినాయి. స్లేట్ బేర్ ఒకసారి వచ్చింది. హెర్బియోస్ బాగా నైట్ టైం వాటర్ దానికే సామర్స్ ఎప్పుడు ఈ మడ్ ఏరియాలో బాగా రెస్ట్ తీసుకుంటాను నైట్ టైము. తర్వాత ఈ వైల్డ్ డాగ్స్ కూడా బాగా వచ్చినాయి.
అన్ని వాటి మూమెంట్స్ మాకు ఒకసారి వైల్డ్ లైఫ్ హంటింగ్ కూడా వచ్చింది, ఇందులో వీడియో రికార్డ్ అయింది మొత్తం. ఇప్పుడు లోకల్గా తిరుగుతుంటారు కదా పశువుల కాపర్లు, వాళ్ళు వస్తుంటే కూడా మేము ఐడెంటిఫై చేసి ఇంకోసారి ఆ ఏరియాకి వెళ్ళొద్దని మేము, మాకు ఈజీ అయిపోతుంది చెప్పడానికి వాళ్ళకు కూడా. ఇప్పుడు మనం ఉన్న ఏరియా వాటి తిరిగే ఏరియా, తిరిగే ఏరియా. ఈ ప్రాంతంలో మనుషులు రాకూడదు ముందే అలర్ట్ చేస్తారా? ముందే అలర్ట్ చేసేస్తాం మేము. ఒక అబ్బాయి అంటే ఒక పర్సన్ ఇక్కడ వచ్చిందంటే మాకు ఐడియా వచ్చేస్తుంది, నెక్స్ట్ టైం ఆ ఏరియాకి ఎందుకు వెళ్ళొద్దని మేము చెప్పేస్తాం. అతను భయం ఉంటుంది, నెక్స్ట్ టైం అక్కడ వెళ్ళొద్దు అని. ఎందుకంటే వాటర్ ఏరియా కాబట్టి ఎనిమల్స్ అని చుట్టుపక్కల తిరుగుతాయి. ఏ టైంలో ఎక్కువ వస్తుంటాయి? మార్నింగ్, ఈవినింగ్ టైం. నైట్ టైము? నైట్ టైం అంతా ఇక్కడ. నైట్ టైం కూడా రికార్డ్ అవుతుంది ఇక్కడ? ఇది నైట్ విజన్ కెమెరా. అచ్చా. ఇప్పటివరకు చూస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కేవలం మనుషుల ద్వారా కాకుండా టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు ప్రస్తుతం రోహిత్ రెడ్డి గారు. టెక్నాలజీని వాడుతూ దీన్ని ఎలా సెక్యూరిటీ చేయాలి, ఇక్కడ ఉన్న జంతువుల రక్షణకు ఏ విధంగా చేయాలి, అదేవిధంగా జంతువులు మనుషులపై దాడి చేయడం కానీ లేదా మనుషులు ఇక్కడికి వచ్చిన జంతువులు వాళ్ళపై దాడి చేయకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది మనుషులతో కాదు టెక్నాలజీని పూర్తిగా అడవి వరకు తీసుకొచ్చారు రోహిత్ రెడ్డి గారు. ఇక అడవిలో నైట్ బీట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇక్కడ బీట్ ఆఫీసర్స్ మహిళలు చేస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి కష్టాలు వస్తున్నాయి, ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మహిళ అనగానే చాలామంది కొంచెం చిన్న చూపు చూస్తారు, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మహిళలు మాత్రం ఖచ్చితంగా ఫారెస్ట్లో తిరుగుతారు, ఒకళ్ళు ఇద్దరు తిరుగుతుంటారు. ఇక్కడ జంతువులు వాళ్ళతో జంతువుల నుంచి దాడే కాకుండా ఒకవేళ మనుషులు దాడి చేస్తే వాళ్ళు ఏ విధంగా తప్పించుకుంటారు విషయాల్ని వాళ్ళని తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇక్కడ నల్లమల ఫారెస్ట్లో మీరు తిరుగుతుంటారు, ఒకవేళ ఇలాంటి దాడులు జరిగినప్పుడు కానీ జంతువులు దాడి చేసినా లేదా కొంతమంది మీరు ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు అడ్డుకోకపోతే వాళ్ళని కూడా మీకు అటాక్ చేసే కానీ చాలా సంఘటనలు ఎదురుతుంటాయి, వాళ్ళని ఏ విధంగా మీరు ఎదుర్కొంటారు? నమస్తే సార్, నా పేరు జోష్న. నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అమరాబాద్ టైగర్ రిజర్వ్లో వర్క్ చేస్తున్నాను, అమరాబాద్ రేంజ్ కింద. జనరల్గా బీట్ ఆఫీసర్స్ ప్రతిరోజు మాకు పెట్రోలింగ్ అనేది ఉంటుంది సార్. ఫుడ్ పెట్రోలింగ్ చేయాలి. మేము బేస్ క్యాంప్స్ ఉంటాయి మా ఏరియాకి, సెక్షన్కి ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. ఆ బేస్ క్యాంప్లో వాచర్స్ ఉంటారు మాకు అసిస్టెంట్స్గా, తోడుగా. ఒక్కరే వెళ్ళలేం కదా, వైల్డ్ లైఫ్తో థ్రెట్ ఉంటుంది, పీపుల్తో కూడా థ్రెట్ ఉంటుంది. కాబట్టి మేము వాచర్ సహకారంతో మంత్లీ 26 days పెట్రోలింగ్ అనేది చేస్తాం. ఫుడ్ పెట్రోలింగ్ 26 days మేము రోజుకి ఎన్ని కిలోమీటర్ తిరగాలి? మేము మినిమం 2 to 5 kilometers డెఫినెట్గా తిరగాలి. అది కూడా అట్లా తిరిగినాము అనకుండా దానికి ఒక రికార్డ్ పద్ధతిలో మాకు ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది. జిఐఎస్ రిలేటెడ్ నుంచి పెట్రోల్ యాప్ అంటారు. ఆ యాప్లో మేము డాటా వెళ్ళంగానే మా బీట్ ఎంటర్ అవ్వగానే రికార్డ్ చేసి స్టార్ట్ చేస్తాం. మేము ఎక్కడెక్కడ వాక్ చేసినాం, ఏం చేసినాం మొత్తం రికార్డ్ అవుతుంది. ఇన్ కేసు నడుస్తున్నప్పుడు సాంబారు అడుగులు కానీ పగ్ మార్క్స్ కానీ వాట్ ఎవర్ అది ఏమున్నా అందులో ఫెసిలిటీ ఉంటుంది. వాటర్ బాడీ అయినా న్యాచురల్ వాటర్ బాడీయా కాదా, ఇక్కడ ఎంక్రోచర్స్ ఉన్నారు అనుకోండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఎంక్రోచ్ చేస్తున్నారు, ఎవ్రీ డీటెయిల్ క్యాప్చర్ చేయడానికి ఇందులో ఆప్షన్స్ అన్నీ మాకు ఆల్రెడీ యాప్ ప్రిపేర్డ్గా ఉంటుంది. ఆ డేటా మాకు ఆటోమేటిక్గా జిఎస్కి ఎంటర్ అయిపోతుంది. అంటే ఫుడ్ పెట్రోల్ మీరు ఒక్కరే చేస్తారు, మీతో పాటు ఇంకెవరు ఉంటారు? మాతో వాచర్స్ ఉంటారు, లేడీ బీట్ ఆఫీసర్స్కి తోడుగా బీట్ ఆఫీసర్స్ తోటి కూడా వెళ్తాం. వారం ఒక సెక్షన్ ఆఫీసర్స్తో కలిసి వెళ్తాం. రేంజర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎవ్రీథింగ్ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తాం. 26 days అయితే చేస్తాం. మంత్లీ 30 daysలో 26 days మాకు మినిమం టార్గెట్ అనమాట. పెట్రోలింగ్ చేసినప్పుడు మేము ఏం నోటీస్ చేసినా ఇందులో క్యాప్చర్ చేయాలి. థ్రెట్ అంటే యానిమల్స్ నుంచి థ్రెట్ ఉంటుంది కోర్ ఏరియాస్లో. ఇప్పుడు బీట్ ఆఫీసర్స్ ఎలా అంటే యానిమల్స్ని మూమెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఆఫ్టర్ 5 వెళ్ళడం వల్ల హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అవ్వడం వల్ల అవి డిస్టర్బ్ అవుతాయి వైల్డ్ యానిమల్స్. సో కొన్నిసార్లు ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అటాక్ చేయడానికి. ఎస్పెషల్లీ స్లాత్ బీర్, ఎలుగుబంటి అటాక్ చేస్తాయి. సాయంత్రం పూట అలా వెళ్ళడం కానీ, ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళడం కానీ, అలా వెళ్ళినప్పుడు అటాక్ చేస్తాయి. సో టైం బేస్డ్గా వెళ్ళి చూడాలి. కొన్నిసార్లు మార్నింగ్ కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బఫర్ ఏరియాలో ఎంక్రోచర్స్ ఉంటారు కదా, పొలాల వాళ్ళు ఉచ్చులు పెట్టకుండా చూసుకోవడం, స్నేర్ సర్చింగ్ అంటారు, అది కూడా ఒక యాక్టివిటీ మా దగ్గర, అది కూడా చేస్తాం. ఇంకా ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక పగ్ మార్క్ కానీ వాటి ఫీసెస్ ఉంటాయి, అది మనం స్కాట్ అంటాం, అది నోట్ చేసేసి కెమెరాస్ ఫిక్స్ చేయడం. కెమెరాస్ ట్రాప్స్ అనమాట. ఆపోజిట్లో కెమెరాస్ పెడితే రికార్డ్ అవుతాయి కెమెరాలో. 1 month డేటా, వీక్లీ డేటా కూడా సబ్మిట్ చేస్తారు. కెమెరా టైగర్ మూమెంట్ ఎలా అది కూడా చేస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ వాచర్స్ చేస్తాం. మీరు ఈ సర్వీస్లో ఎప్పుడైనా జంతువుల దాడులు జరిగాయా? జంతు దాడులు అంటే అలర్ట్గా నేను వర్క్ చేసే ఏరియాలో జరగలేదు, కానీ సమ్ అదర్ రేంజ్లో దాడులు అంటే విలేజర్స్ని దాడి చేశాను.
మీరు అడవిలో తిరుగుతారమ్మా. అవును సార్. అడవిలో ఉన్న జంతువులతో ప్రాణభయమా, అది అడవి బయట ఉన్న మనుషుల్లో కనబడే మృగాలు ఉంటాయి వాటితో భయం మీకు? యాక్చువల్గా అయితే జంతువులతో కంటే మాకు పబ్లిక్తోనే భయం ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే మేము యాజ్ పర్ నేనైతే బఫర్ ఏరియాలో వర్క్ చేస్తా. ఎంక్రోచర్స్ ఉంటారు, వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉండాలి. అడవి నరకొద్దు, చెట్లు నరకొద్దు, పక్కకి జరుపుకోవద్దు, ఎక్స్టెన్షన్స్ చేయొద్దు, పొలాలు ఈడ్ వరకే చేసుకోవాలి, ఎంట్రీ చేయొద్దు, ఎంట్రీ వల్ల ఏంటి అనేది అవేర్నెస్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. సో దానివల్ల కూడా వాళ్ళకు ఒక అవగాహన చేస్తుంటే మేడం రెగ్యులర్గా తిరుగుతుంది, ఏం చేయొద్దు, వేటకు వెళ్ళొద్దు అట్లా అనేసి ఒక భయం ఉంటుంది అన్నమాట. రెగ్యులర్గా వాళ్ళకి ఒక ఇంటరాక్షన్ మనం క్రియేట్ చేసుకోవాల్సి. అటు ఆ క్రమంలో మీ మీద ఎప్పుడైనా ఎదురు తిరిగారా? ఎదురు ఏం తిరిగారు, అంత రూట్లెస్ అయితే లేరు ఫ్రాంక్లీ స్పీకింగ్. వాళ్ళకి ఇంకా గట్టిగా రూల్స్ ఏం తెలియవు కాబట్టి మనం అవేర్ చేస్తూ ఉండాలి. ఇంకా వాట్ ఎవర్ మనం ఎట్లా అప్రోచ్ అవుతాం అనేది మ్యాటర్స్. ఈ టెక్నాలజీ వాడడం వల్ల మీకు పని భారం తగ్గింది అనుకోవాలా? పని భారము అంటే పని చాలా బెటర్, అంటే ఈజీ వే ఆఫ్ ట్రాకింగ్ అనమాట. ఒఫెన్స్ని జల్దీగా ట్రాక్ చేయొచ్చు మనం. ఇప్పుడు వెళ్ళి సార్ని పిలుచుకొచ్చి ఇక్కడ అయింది అఫెన్స్ జరిగే బదులు ఇటువంటి టెక్నాలజీస్ ద్వారా అప్డేట్ వెంటనే వెళ్ళిపోతుంది. సో దట్ మేము ఈజీగా అఫెండర్ని పట్టుకోవడం కానీ వాళ్ళని అలర్ట్ చేయడం వల్ల ఏమైతే నెక్స్ట్ టైం చేయొద్దు, వీళ్ళు ఫాస్టెస్ట్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తారు. టైగర్ రిజర్వ్లో ఎంట్రీయే తప్పు కాబట్టి సార్ వాళ్ళందరూ ముందే పెట్టేస్తారు కెమెరాస్. సో ఆ బేసెస్ కూడా మనం వాళ్ళకు అవేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం తగ్గిపోతుంది. ఓకే. మీ సర్వీస్లో ఎప్పుడైనా హంటింగ్ అయిన ఏరియాకి వెళ్ళి అక్కడైనా ఒక యానిమల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి లేపడి వస్తుంది, అటువంటి సంఘటనలు ఎదురుపడ్డాయి? హంటింగ్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పులి కానీ చిరుత పులి కానీ హంట్ చేస్తుంది. హంట్ చేసి ఆవుని కానీ వాటిని మా దాంట్లో కంపెన్సేషన్స్ కూడా ఉంటాయి. ఒక రైతుది సపోజ్ యానిమల్ కిల్ అయింది, క్యాటిల్ కిల్ కంపెన్సేషన్ ద్వారా మా డిఎఫ్ఓ గారు వితిన్ 1 month లోపు వాళ్ళకంటే ఒక థాట్ రాకూడదు కదా, మా యానిమల్ని చంపింది మేము దాన్ని చంపేసాము అలా కాకుండా వితిన్ 1 month లో ఫాస్ట్ ప్రాసెస్లో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఏంటంటే యానిమల్ కిల్ అవ్వగానే ఒకటేసారి పులి మొత్తం తినదు, దాన్ని అలా ఆ కలేబరాలను వదిలేసి మళ్ళీ వెళ్తుంది. సో మేము అప్పటిదే అలర్ట్ అయిపోయి వెళ్ళి కెమెరాస్ ఫిట్ చేస్తాం అన్నమాట. సో దట్ ఆ పులి ఏది తింటుందో మళ్ళీ వస్తుంది కదా తినడానికి, సంథింగ్ మళ్ళీ తినడానికి వస్తుంది. అప్పుడు అది కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఆ డేటా ఎవ్రీ వీక్ డేటా మేము ఆఫీస్కి సబ్మిట్ చేస్తాం, హైయర్ ఆఫీస్. అంటే మీ సర్వీస్లో అటువంటి ఏమైనా ఇన్సిడెంట్స్ అయినాయి. క్యాటిల్ కిల్ కంపెన్సేషన్ అయింది, ఊర్లో వాళ్ళు చెప్పడం వల్ల మేము వెళ్ళడము, దాన్ని చూసేసి ఒకవేళ మొత్తము తినేసింది, కలేబరం మొత్తం తినేసింది, ఏమీ లేదు ఇక రాదు అనే పొజిషన్లో దాన్ని క్రిమేట్ చేసి దాని ఫోటోలు అప్డేట్ చేసి దాని పంచనామా క్రియేట్ చేసి సార్ వాళ్ళకు అప్డేట్ చేస్తాం అన్నమాట. అంటే పులి చంపిన తర్వాత ఒకేసారి తినదు, దాచుకుంటుంది, కానీ అక్కడ అదే ఆహారం కోసం మిగతా జంతువులు కూడా వచ్చే అవకాశం ఉంది కదా? మిగతా జంతువులు కూడా వస్తాయి, కాకపోతే ఇంకా ఈ పులి టెరిటరీ తెలుసు కదా, అది టెరిటరీ క్రియేట్ చేసుకుంటే ఇంకా వేరేది రావడానికి ఛాన్స్ ఉండదు. అది టెరిటరీ క్రియేట్ చేసుకుంటుంది మాక్సిమం. వేరే యానిమల్స్ ఇప్పుడు హర్బివోర్స్నే తింటుంది కదా పులి, మెయిన్ శాకాహార జంతువులనే తింటుంది కాబట్టి శాకాహారం తినేదంతా గ్రాస్ ల్యాండ్స్, దానికోసం మనం గ్రాస్ ల్యాండ్స్ మళ్ళీ డెవలప్ చేస్తాం. అలా ఉంటుంది. వేరే యానిమల్స్ వచ్చి తినే అంత నెక్స్ట్ ఇంకోటి రికార్డ్ అయింది అన్నట్టుగా అయితే నా పరిధిలో జరగాలి. ఓకే. జింకలు మీకోసం శాకాహారం గ్రాస్ డెవలప్ చేస్తారు, కానీ అక్కడికి బఫేలోస్ రావడం వల్ల ఆ పెంట వల్ల జింకలు రావు, మరి వాటిని ఎలాగ మీరు కంట్రోల్ చేస్తారు? దాన్నే గ్రేజింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. గ్రేజింగ్ చేయకుండా వేరే వాటిని ఆపుతాం మేము. మా క్యాటిల్ ఏంటంటే అదర్ డొమెస్టిక్ యానిమల్స్ తిరగడం వల్ల, ఆవులు పశువులు తిరగడం వల్ల వాటి వల్ల రీజనరేషన్ తగ్గిపోతుంటాయి. ఆ రీజనరేషన్ తగ్గకుండా ఉండడానికి మేము దాన్ని ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ డెవలప్ చేస్తే దాని చుట్టూ ఫెన్సింగ్, అది కూడా మన ఈ ఫెన్సింగ్ నార్మల్ మన బందేడుతో చేస్తాం, ఫెన్సింగే చేస్తాం. ఫెన్సింగ్ చేసుకొని అక్కడికి ఆ ఏరియా వరకు వేరే యానిమల్స్ రానివ్వరు. ఆ ఏరియాకి ఓన్లీ గ్రాస్ ల్యాండ్ వైల్డ్ లైఫ్కే యూజ్ చేసేలాగా అలా చేస్తారు. మీ సర్వీస్లో ఎప్పుడైనా ఎదురుపడిందా పులి? పులి నా సర్వీస్లో అంటే మా అదర్ బీట్ ఆఫీసర్స్కి ఎదురైంది, నాకేం ఎదురు కాలేదు. బట్ కెమెరాస్లో రికార్డ్ అయింది. కెమెరా రికార్డ్ మీరు ఎప్పుడైనా చూసారా? ఆమె డైరెక్ట్ సైట్ ఇంకా రాలేదు, అదృష్టం ఇంకా రాలేదు. అదృష్టం రాలేదా? అదృష్టం రాలేదు, అదృష్టంగానే భావిస్తాం మేము. పులి సైట్ అయిందంటే అది మాకు ఒక అచీవ్మెంట్. సో దట్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. మళ్ళీ వస్తుంది పులి మా దగ్గరికి అని చెప్పి విల్ ఫీల్ హ్యాపీ. అవును సార్. అడవిలో టెక్నాలజీ పెట్టడం వల్ల ఎలాంటి బెనిఫిట్లు వస్తాయనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తుతం నల్లమల్ల ఫారెస్ట్లో చూసాం. సాధారణంగా మనుషుల మీద డిపెండ్ అవుతున్న కొంతమంది ఆఫీసర్లు ఈ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేసుకుంటే మ్యాన్ పవర్ ప్రాబ్లమే ఉండదంటూ రోహిత్ గారు ఖచ్చితంగా ఈ స్పాట్ని ఆయన ప్రూవ్ చేశారు. ఎంతమంది ఉన్నా మనకు పని అవసరం లేదు, ఒక కెమెరా ఉంటే చాలు, దాదాపు 1000 మందితో సమానం అంటూ ఆయన ప్రూవ్ చేయడం బట్టి ఇక్కడికి ఇలాంటి పులులు కాదు కదా, జంతువులు కానీ వేటాడే వ్యక్తులు వచ్చినా సరే ఈజీగా పట్టుకోవచ్చు. ఇక వీళ్ళు చెప్తున్నట్లుగా మహిళలే కానీ మేము ఏమాత్రం తను తీసిపోవు, మగవారికి ధీటుగా పనిచేస్తామంటూ చాలా స్పష్టంగా చెప్పారు జ్యోత్స్న గారు.
పులి పడితే ఎదురు పడితే అదృష్టంగా భావిస్తాం, పులి కోసం చూస్తున్నానంటూ జ్యోత్స్న చెప్తున్నారు. జ్యోత్స్న గారి కళ నిజమవ్వాలని ఆశిద్దాం. టైగర్ జోన్లో ప్రస్తుతం మనం వ్యూ పాయింట్ ఉన్నాం. దాదాపు 18 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత మనకి బ్యాక్ సైడ్లో ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి జంతువులు తిరుగుతాయి, ఇక్కడ కిందన ఒక లేక్ కనిపిస్తుంది. ఆ లేక్లో వాటర్ తాగడానికి ఏ జంతువులు వస్తుంటాయి, ఒకవేళ పులి కానీ వస్తే ఆ మిగతా జంతువులు కానీ సాంబా కానీ ఏ విధంగా కాషన్స్ ఇస్తుంటాయి విషయాల్ని ఈశ్వర్ గారు తెలుసు. ఈశ్వర్ గారు చెప్పండి. ఇక్కడ చాలామంది మనం అనుకున్నట్లుగా ఇంత మాట్లాడుతుండగా ఎలిఫెంట్ అవ్వచ్చు ఏదైనా కాషన్ ఇస్తుంటారు మనకి, కానీ జింకలు కనిపిస్తున్నాయి, కొన్ని చాలా మన జంతువులు కనిపించాయి. ఆ జంతువులకి టైగర్ అటాక్ కానీ చేస్తుంది, టైగర్ ఆ పరిసర తిరుగుతుందన్న విషయాన్ని ఒకటి ఎలాగా వాళ్ళు వాటికి కాషన్స్ ఇచ్చుకుంటాయండి? ఇప్పుడు 2 విధాలుగా చేసుకుంటారండి. దగ్గరగా ఉన్న జంతువులు అయితే అంటే దాని నియర్ బై ప్రెమిసెస్లో ఉన్నవి, ఫర్ ఎగ్జాంపుల్ స్పాటెడ్ డియర్ అవుతే దాని తోక కింద వైట్ కలర్ ప్యాచ్ ఉంటుంది. సో వైట్ కలర్ ప్యాచ్ని పైకి లేపుతుంది అనమాట. సో దట్ ఏంటంటే అది అలర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. అండ్ మోర్ ఓవర్ ఒక జింకల గ్రూప్ ఏదైతే ఉంటుందో అది దాని చుట్టూ సరౌండింగ్ ఉన్నవి చాలా ఎప్పుడు అలర్ట్ ఉంటాయి, మధ్యలో అవి ఫీడింగ్ చేస్తూ ఉంటాయి. అండ్ వన్స్ ఆ మధ్యలో ఫీడింగ్ అయిపోయిన తర్వాత అవి ప్రొటెక్షన్కి వస్తాయి, బయట నుంచి ఉన్నవి గార్డింగ్ చేసేటి లోపలికి వెళ్తాయి. సో ఆ విధంగా అవి షిఫ్ట్ వైజ్ ఫీడింగ్ అనేది చేసుకొని అట్ ది సేమ్ టైం అలర్ట్గా ఉంటాయి. సెంటర్ పోస్టులు ఉంటాయి. సో సెంటర్లో తింటుంటే మిగతా సెంట్రీ ఉంటాయి. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాయి. సో ఆ విధంగా అవి అన్ని సైడ్స్ నుంచి చూస్తూ ఉంటాయి. అండ్ చూసిన తర్వాత నేను చెప్పినట్టు తోకను లేపడం ఒకటి చేస్తారు, ఆ విధంగా ఒకటి చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సౌండ్ ద్వారా, సౌండ్ మన డిఫరెంట్ సౌండ్స్ కాల్స్ అంటాం వాటిని, స్పాటెడ్ డియర్ కాల్, సాంబార్ కాల్ అని చెప్పి అలర్ట్స్ ఇచ్చుకుంటాయి అనమాట. ఇప్పుడు కోతులు కూడా ఏం చేస్తాయి అంటే పైన నుంచి దానికి టైగర్ మూమెంట్ కనిపించినప్పుడు మనం వచ్చేటప్పుడు కొండముచ్చులు చూసాము, హనుమాన్ లంగూర్ అంటాం మనం. కానీ హనుమాన్ లంగూర్ కూడా ఏంటంటే అది కూడా గట్టిగా సౌండ్ చేయడం చేస్తుంది. దాన్ని బట్టి ఒక హనుమాన్ లంగూర్ చేయగానే పక్కన ఉన్న యానిమల్స్ కూడా అన్నీ అలర్ట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఒక స్పాటెడ్ డియర్ సౌండ్ కూడా వేరే యానిమల్స్ కూడా అలర్ట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనము జంగిల్ బుక్లో మూవీలో జంగిల్ బుక్ మూవీ కానీ స్టోరీలో షేర్ ఖాన్ వస్తున్నప్పుడు మిగతా యానిమల్స్ అన్నీ అలర్ట్ అయిపోయినప్పుడు అలా మన టైగర్ కానీ లెపర్డ్ కానీ వచ్చినప్పుడు ప్రతి యానిమల్స్ అలర్ట్ అవుతాయి. అండ్ మోస్ట్లీ మన టైగర్ సైటింగ్ కూడా టైగర్ రిజర్వ్లో ఏ విధంగా చేస్తారంటే ఈ సాంబార్ కాల్స్ కానీ స్పాటెడ్ డియర్ కాల్స్ బట్టి కాల్స్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయో ఆ ఏరియాలో మన వెహికల్ మూమెంట్ని మానిటర్ చేసుకుంటూ ఆ పర్టికులర్ పొజిషన్కి వెళ్తే యానిమల్ సైటింగ్ అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన వ్యూ పాయింట్ కనిపిస్తున్న కింద ఒక లేక్ కనిపిస్తుంది. అవునండి. ఆ లేక్ చుట్టూ ఎక్కువ జింకలు ఎందుకు వస్తుంటాయి? అంటే వాటర్ ఎక్కువ ఉందని వస్తుంటాయా, లేదు పచ్చగడ్డ ఏమైనా ఎక్కువ ఉందని వస్తుంటాయి? అక్కడ 2 ఉన్నాయండి. మనం ఇక్కడ ఫరాబాద్ వ్యూ పాయింట్ నుంచి కింద కనిపించినది దాని పేరు ఋషుల చెరువు అంటారు. ఋషుల చెరువు చాలా పెద్ద లేక్, అది అప్రాక్సిమేట్లీ మనకు ఒక 10 హెక్టార్స్ ఏరియా ఉంది. దాని చుట్టుపక్కనే చాలా గడ్డి కూడా ఉంటుంది, డిఫరెంట్ గడ్డి ఉంటుంది. సో ఆ గడ్డి తినడంతో పాటు ఈ నీళ్ళ కోసం కూడా మనకి స్పాటెడ్ డియర్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఈవినింగ్ టైంలో అండ్ ఎర్లీ మార్నింగ్లో చాలా యాక్టివిటీ ఉంటుంది. అదే టైంలో మనకి అక్కడికి వస్తాయి కాబట్టి ఈ కార్నివర్స్ అంటే లెపర్డ్స్ కానీ టైగర్స్ కానీ దాన్ని మాటు వేసుకొని అటాక్ చేయడానికి అనువైన టైం అండ్ అనువైన ప్రదేశం పర్టికులర్ లేక్ అండి. ఓకే. ఈ ప్రాంతంలో దాదాపు 30 నుంచి 40 వరకు పులులు ఉన్నాయని చెప్తున్నారు. ఒక పులి తన ప్రాంతాన్ని పరిధి పెట్టుకుంటూ తన ఫుడ్ వేటాడిని తీసుకొచ్చి దాని ప్రాంతంలో దాచుకుంటుంది. కానీ మగపులి ఆడపులి కోసం ఎప్పుడు వెళ్తుంటుంది, ఆడపులి మగపులి దగ్గరకు వస్తుంటాయి. 2 మీటింగ్ అయిన తర్వాత పిల్లల కోసం ఆ తల్లి ఆడపులి ఎక్కడ పెడుతుందండి? ఇప్పుడు మనకి ఒక మేల్ టైగర్ అనేది 200 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని జనరల్గా టెరిటరీగా మార్క్ చేసుకొని ఆ ఏరియాని మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. మనకి హీట్ అనేది జనరల్లీ మాన్సూన్ సీజన్లో అంటే జూలై నుంచి జూన్ స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ అక్టోబర్ వరకు హీట్లో ఉంటుంది. సో ఆ టైంలో అది ఫీమేల్ టైగర్ అంటే టైగర్స్ కోసం అనేది వేరే ప్లేసెస్ తిరుగుతూ ఉంటుంది. సో జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఒక టైగర్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుందంటే దాని యొక్క ఎక్స్క్రీట్ అంటే దాని యూరిన్ కానీ దాని యొక్క స్కాట్ కానీ లేకపోతే రేక్స్ అంటారు చెట్ల మీద గీకుతుందనమాట. దాన్ని బట్టి కమ్యూనికేట్ చేసుకుంటే అంటే అది మేలా ఫీమేల్ టైగరా. సో ఒకవేళ మేల్ టైగర్ వస్తే వేరే అప్పుడు వచ్చిన టైగర్ కూడా తెలిసిపోతుంది అనమాట. అంటే జనరలీ
ప్రతి ఒక్క టైగర్ తన టెరిటరీని ప్రతిసారి హార్డ్ అంటే మార్క్ చేసుకోవడానికి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే యూరినేట్ చేయడం కానీ, రేక్ చేయడం అంటే చెట్లను రాకడం కానీ, చెట్లు రాగడం అనేది ఎందుకండి? అంటే అది ఒక కైండ్ ఆఫ్ టెరిటరీ మార్కింగ్ అనమాట. దానికి ఇంకొక విధంగా ఏమవుతుందంటే అది హంట్ చేసినప్పుడు దాని యొక్క నెయిల్స్లో ఫ్లెష్ అనేది ఉండిపోతుంది. సో అలా తీయడం వల్ల దాని ఫ్లెష్ అనేది బయటకు వచ్చేస్తుంది, అంటే నెయిల్స్ క్లీన్ అవుతాయి. బిఫోర్ హంటింగ్ అది రెడీ అవుతుంది అనమాట. అంటే మనం భోజనం చేసాము చేతులు ఎలా కడుక్కుంటాము అలా అది నెయిల్స్ని క్లీన్ చేసుకుంటుంది. అదే మీరు చెప్తున్నట్టుగా హీట్ టైంలో ఇక్కడ మగపుల్లి తిరుగుతుందని ఆడపుల్లికి ఎలా తెలుస్తుంది, ఆడపుల్లి కోసం మగపుల్లి ఎలా తిరుగుతాయి? మనకి ఒకటేమో వాటి యొక్క యూరిన్ ద్వారా, అంటే దాని ఫెరోమోన్స్ అంటారు. ఫెరోమోన్స్లో కమ్యూనికేషన్ ఉంటుంది. సో అది మేల్ టైగరా ఫీమేల్ టైగరా వాటి స్మెల్ బట్టి తెలుస్తుంది. సో వన్స్ ఆ స్మెల్ తర్వాత అది సౌండ్స్ చేసుకుంటూ తిరుగుతాయి. సో సౌండ్ బట్టి అవి జనరలీ నియర్ బై ప్లేసెస్లో ఉందని తెలిసినప్పుడు వచ్చి రెండు మేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రీజన్తోనే మన ఇండియా వైడ్ టైగర్ రిజర్వ్స్, నాట్ జస్ట్ ఇండియా, వరల్డ్ వైడ్ మాన్సూన్ సీజన్లో టైగర్ సఫారీని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో హీట్లో ఉంటాయి, మేటింగ్ అవుతాయి. మేటింగ్ డిస్టర్బ్ కాకుండా ఉన్న రీజన్తో టైగర్ రిజర్వ్స్ అనేది ఆ పర్టికులర్ సీజన్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న అమ్రాబాద్ టైగర్ జోన్లో ఎన్ని మేల్ ఉంటాయి, ఎన్ని ఫీమేల్ ఉంటాయి? మనకి నేను చెప్పినట్టుగా ఒక ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ 30 టైగర్స్ వరకు ఉంటే అందులో మనకి ఒక 15 to 18 ఫీమేల్ టైగర్స్ ఉన్నాయి. సో మనకి ఫరా అనేది ఇక్కడ చాలా ప్రామినెంట్ టైగర్స్. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 3rd లిటర్ ఇచ్చింది. ఫస్ట్ లిటర్లో మనకు ఒక 3 cubsని ఇచ్చింది. సెకండ్ లిటర్లో మనకి ఒక 2 cubs ఇచ్చింది. 3rd లిటర్లో ఇంకా 3 cubs ఇచ్చింది. సో అది మనకు సూపర్ మామ్ అనమాట. సో ఫరా అనేది మనకి చాలా ప్రామినెంట్ టైగర్స్. దాని నాకు ఫార్చునేట్లీ నేను ఛార్జ్ తీసుకున్న రోజు నేను ఫీల్డ్ విజిట్ వెళ్తున్నప్పుడు టైగర్ కనిపించున్నాడు. సో ఇన్ దట్ వే టైగర్ వెల్కమ్ చేసినట్టు అదృష్టంగా భావించాను నేను. ఓకే సార్, టైగర్స్ చూశారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న టైగర్లన్నీ కూడా ఆల్రెడీ కలిసిమెలిసి ఉన్నాయి కాబట్టి అండర్స్టాండింగ్ ఉంటాయి. కొద్ది రోజుల క్రితం హెట్రో దగ్గరికి తీసుకొచ్చిన పులిని ఈ ప్రాంతంలో విడిచిపెట్టారు. అవి ఒక ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా డామినేషన్స్ కోసం వెళ్తుంటాయి, ఫైటింగ్ జరుగుతుంటుందా? మనకి సంగారెడ్డి ప్రాంతంలో హెటిరో డ్రగ్ ఫార్మా దగ్గర చిరుతపులి అనేది వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 10 days బ్యాక్ ఇక్కడ ఈ ప్రాంతంలోనే చిరుతపులిని రిలీజ్ చేశారు. ప్రతి వైల్డ్ యానిమల్ తన టెరిటరీని మార్క్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఆ సంగారెడ్డి అనే ప్రాంతం దీనికి చాలా దూరము. సో దానికి కంప్లీట్ ఎంటైర్ న్యూ టెరిటరీ. సో టెరిటరీ అండర్స్టాండింగ్ కోసం అనేది మొత్తం చాలా ప్లేసెస్ తిరిగి ఎక్కడ వాటర్ అవైలబుల్ ఉంటుంది, ఎక్కడ ప్రే డెన్సిటీ అంటే ఎక్కడైతే హెర్బివోర్స్ ఉంటాయో ఆ ప్రాంతం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత స్లోగా అది టెరిటరీ అనేది మార్కింగ్ చేసుకుంటుంది. అండ్ ఒకవేళ టెరిటరీ మార్కింగ్లో భాగంగా వేరే లెపర్డ్ కానీ తారసపడినప్పుడు ఈ టెరిటరీ డామినేషన్ కోసం ఫైట్ జరిగే అవకాశం కూడా ఉంది. ఓకే, తర్వాత ఫైనల్గా సాంబా వేసే పెంటకి తిరిగి అక్కడికే ఎందుకు రావాలనుకుంటాయండి? అది మనకి అది సోషల్ డెఫికేషన్ అంటాము. సోషల్ డెఫికేషన్ ఏంటంటే ప్రతి ఒక్క యానిమల్ అంటే కొన్ని స్పెసిఫిక్ యానిమల్స్ అవి తన టెరిటరీని మార్క్ చేసుకోవడంతో పాటు ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే ఇది మేము అంటే ఇప్పుడు ఇది మేమంతా ఒక గ్రూప్గా యూనిట్గా ఉన్నామని చెప్పేసి అన్ని ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్, అంటే మనకి జనరలీ కమ్యూనిటీ గ్యాదరింగ్ లాగా అన్నీ అక్కడికి వచ్చి కామన్ డెఫికేషన్ చేస్తుంది అనమాట. అచ్చా సార్, ఫైనల్ క్వశ్చన్ అండి. పులులు చూడాలంటే అమ్రాబాదే రావక్కర్లేదు, ఉత్తరాఖండ్ ఉంది, ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి. అమ్రాబాద్కే రావాలనుకున్న టూరిస్ట్కి కానీ లేదంటే న్యాచురల్ ప్రకృతి ప్రేమికులకు కానీ వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు టైగర్ రిజర్వ్లో టైగర్ చూడడం అనేది మేజర్ ఆబ్జెక్టివ్తో చాలామంది వస్తారు. దాన్ని నేను ఏ విధంగా తప్పు పట్టను. కాకపోతే టైగర్ అనేది టాప్ ప్రెడేటర్. ఇప్పుడు టైగర్ ఉండాలి అంటే దాని కింద ఉన్న ఎకోసిస్టంలో ఉన్న జింకలు కానీ లేకపోతే వేరే జంతువులు వైల్డ్ బోర్స్ కానీ ఇవన్నీ ఈక్వల్ ఇంపార్టెంట్. సో మనము ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే టైగర్ ఎంత ఇంపార్టెంటో కింద ఎకోసిస్టమ్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఈ ఎకోసిస్టమ్ ఇది సర్వైవ్ అవ్వాలి అంటే పాపులేషన్ పెరగాలంటే దాని యొక్క గ్రాస్ ల్యాండ్ అంటే దానికి కావాల్సిన ఫుడ్, వాటర్ అండ్ అది పోచింగ్ నుంచి కాకుండా
ఈ జింకలు పోచింగ్కి గురి కాకుండా ఏ విధంగా ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ ఓవరాల్ ఐడియా ఉంటే సో టైగర్ ఒక ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఏంటంటే ట్రివియా ఏంటిదంటే ఇప్పుడు మనం టైగర్ని చూడకపోయినా టైగర్ మనం చూస్తుంది. సో ఏదో ప్రాంతంలో మనం వెళ్తున్నప్పుడు టైగర్ చూసి మనని గమనిస్తుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం టైగర్ని చూసే అవకాశం ఉంటుంది. ఆ నమ్మకంతో వెళ్ళాలని అది కూడా ఉంటుంది. ఫస్ట్ టైం మనం వచ్చాం అనుకోండి, టైగర్ మే నాట్ సీ ది టైగర్ బట్ టైగర్ మైట్ సీ us. సెకండ్ టైం వస్తే టైగర్ మనం చూడొచ్చు అవకాశం. ఒకవేళ అప్పుడు కూడా దొరకకపోతే అంటే అది కంటిన్యూస్, అంటే ఎగ్జాక్ట్గా మనము ఆ లక్తో చెప్పలేము. అంటే అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు. బట్ ఏంటంటే జనరలీ మనము నాట్ జస్ట్ ఇప్పుడు టైగర్ అంటే జనరలీ మన వైల్డ్ ఫారెస్ట్లో నాట్ జస్ట్ యానిమల్సే కాకుండా యానిమల్స్తో పాటు మనకి చాలా బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి క్లోజ్ టు 300 బర్డ్ స్పీషీస్ అనేది మన నల్లమల్ల ప్రాంతంలో ఉన్నాయి. సో జనరల్గా మనకి సిటీస్లో చూసుకుంటే పీజియన్స్ కానీ, పావురాలు కానీ, కాకులు కానీ, కొంగలు కానీ కనిపిస్తాయి. బట్ ఈ ప్లేస్లోకి వస్తే చాలా బ్యూటిఫుల్ కలర్ ఆఫ్ బర్డ్స్ కనిపిస్తాయి, డిఫరెంట్ సౌండ్స్ వినిపిస్తాయి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒకటే నా విన్నపం ఏంటంటే టైగర్ జంతువులే కాకుండా చాలా బర్డ్ స్పీషీస్ ఉంటాయి, చాలా ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు కనిపించే దోమలు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. వాటర్ దగ్గర కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చే చెట్ల గురించి అంటే ఫారెస్ట్ అంటే నాట్ జస్ట్ యానిమల్సే కాకుండా చాలా చెట్లు ఉంటాయి, చాలా గడ్డి ఉంటుంది. సో మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ 12 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రాసెస్ ఉన్నాయి. సో ఈచ్ గ్రాస్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు తెమడ గ్రాస్ తీసుకుంటే తెమడ గ్రాస్ అప్రాక్సిమేట్లీ 6 to 7 feet హైట్ ఉంటుంది. ఆ తెమడ గ్రాస్ ఉండడం వల్ల ఏవైతే హర్బివర్స్తో పాటు ఈవెన్ టైగర్ దాని కప్స్ని కూడా ఆ గడ్డిలో దాచిపెట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది మనకి టైగర్ రిజర్వ్ వచ్చినప్పుడు మనకి కంప్లీట్ ఎక్స్పోజర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టైగర్తో పాటు టైగర్ వాళ్ళ ఫ్యామిలీని కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఆ విధంగా చూసుకుంటే టైగర్ రిజర్వ్ విజిట్ చేసినప్పుడు ఓవరాల్గా కంప్లీట్ పర్స్పెక్టివ్ అనేతో వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. నా పేరు సాయి చందన్ అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. MBBS థర్డ్ ఇయర్ చేస్తున్నానండి మమతా మెడికల్ కాలేజ్లో. ఇక్కడ 3 daysకి ట్రిప్ కోసం వచ్చాం శ్రీశైలంకి. సో ఇక్కడ టైగర్ రిజర్వ్ బాగుంటుందని అందుకే వచ్చాము ఇక్కడికి. వైల్డ్ లైఫ్ బాగుంది. ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే మేబీ ఇంకొంచెం ఎక్కువ చూస్తుండేమో. బట్ బాగానే కనిపించాయి యానిమల్స్. డియర్స్ అండ్ లంగూర్స్ చాలా కనిపించాయి. మోస్ట్లీ డియర్స్ కనిపించాయి ఎక్కువ. నా పేరు అనిత అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సో మేము 2 days కోసం వచ్చాము. యాక్చువల్లీ చాలా బాగుంది. మేము 2 days కోసం వచ్చాం కానీ ఇంకా ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మేము 14 years బ్యాక్ వచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. ఐ థింక్ ఇట్ హ్యాస్ మోర్ స్కోప్ టు డెవలప్. ద ప్లేస్ ఈజ్ లైక్ దట్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఒకరోజు టూర్ కోసం శ్రీశైలం రావడం జరిగింది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇంకొంచెం దాన్ని డెవలప్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఈ అమరాబాద్ టైగర్ సఫారీ రిజర్వ్ చాలా బాగున్నది. ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. ఆంధ్రాలో ఉన్నటువంటి లంబసింగిని మించినటువంటి వ్యూ పాయింట్ ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్నది. ఇంకా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఫారెస్ట్ చాలా బాగున్నది. అమరాబాద్ అడవిలోకి రావాలంటే కేవలం పులుల కోసమే కాదు, ప్రకృతి చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమరాబాద్ రావాలంటున్నారు ఈశ్వర గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పులి కనిపిస్తుందా లేదా అని పక్కన పెడితే ఇంకా రకరకాల జంతువులు, మూగజీవులు అసలు చూడడానికి కానీ దానికి చెప్పడానికి కూడా లేనివి అందం కూడా కనిపిస్తుంటుంది. కుడివైపు తీసుకుంటే వ్యూ పాయింట్లో చాలా పెద్ద లేక్ ఉంటుంది, జింకలు కనిపిస్తాయి. అదేవిధంగా దాదాపు 18 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత దొరికే ఆనందం, ఆహ్లాదకరం దానికి మాటలో చెప్పలేంది. అంతేకాకుండా చెంచుల కుటుంబాలు కనిపిస్తుంటే వాళ్ళ జీవన విధానం తెలుసుకోవచ్చు. కేవలం పులి కోసమే ఈ అడవి రావద్దు, అసలు అడవి ఏంటో అని దశల వారీగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అమరాబాదే రావాలంటున్నారు ఈశ్వర గారు. ఇది ఈశ్వర గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. కెమెరా పర్సన్ కిరణ్తో, దయాకర్తో, మురళీధర్, నల్లమల ఫారెస్ట్.